నూతన సిలబస్ ప్రకారం 6వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో 8వ పాఠ్యాంశం పేరు రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు. ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం. షోడశ మహాజనపదాలలో అనగా 16 మహాజనపదాలలో అతి శక్తివంతమైన జనపదం ఏది? మగధ రాజ్యం. ఒక రాజుచే పరిపాలించబడే భూభాగాన్ని ఏమంటారు? రాజ్యం అంటారు. సువిశాలమైన రాజ్యాలను కలిపి ఏమంటారు? సామ్రాజ్యాలు అంటారు. మగధ రాజ్యానికి మౌర్య చంద్రగుప్తుడు ఎవరి సహాయంతో రాజు కాగలిగినాడు? కౌటిల్యుని సహాయంతో రాజు కాగలిగినాడు. కౌటిల్యునికి గల ఇతర పేర్లు ఏవి? విష్ణుగుప్తుడు మరియు చాణక్యుడు. మౌర్య చంద్రగుప్తుని కాలంలో ప్రధానమంత్రి ఎవరు? కౌటిల్యుడు. కౌటిల్యుడు రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏది? అర్థశాస్త్రము. మౌర్యులు ఏ నగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలన చేసేవారు? పాటలీపుత్ర నగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలన చేసేవారు. మౌర్య చంద్రగుప్తుని కొలువులో ఉన్నటువంటి గ్రీకు రాయబారి ఎవరు? మెగస్తనీస్. మెగస్తనీస్ రాసిన ప్రసిద్ధ గ్రంథం ఏది? ఇండికా. ఇండికా అనే గ్రంథం దేనిని తెలియజేయుచున్నది? మౌర్యుల కాల పరిస్థితులు మరియు వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి మెగస్తనీస్ రాసిన ఇండికా ఒక ఆధార గ్రంథం. మౌర్య చంద్రగుప్తుని తర్వాత మగధ రాజ్యానికి రాజైన వారు ఎవరు? బిందుసారుడు. బిందుసారుని తర్వాత మగధ రాజ్యానికి రాజైన వారు ఎవరు? అశోకుడు. అశోకుడు చేసిన యుద్ధాలలో ప్రముఖమైనది ఏది? కళింగ యుద్ధం. ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయము అన్నవారు ఎవరు? కళింగ యుద్ధం తరువాత అశోకుడు ఈ మాటలు చెప్పాడు. అశోకుడు చేసిన కళింగ యుద్ధం గురించి ఏ శిలాశాసనం తెలియజేయుచున్నది? 13వ నెంబరు రాతి శాసనం అశోకుడు కళింగ యుద్ధం గురించి తెలియజేయుచున్నది. బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకొనుటే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను అన్నవారు ఎవరు? అశోకుడు. ప్రాకృత భాషలో దమ్మము అనగా అర్థం ఏమిటి? ధర్మము. అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు ఏవి? 1. జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి. 2. తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. 3. పేదల పట్ల సానుభూతి కలిగి ఉండాలి. 4. పెద్దలను గౌరవించాలి. 5. ఇతర మతాలను విస్మరించరాదు. 6. మానవజాతి సంక్షేమానికి కృషి చేయాలి. భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా దేనిని స్వీకరించినది? సారానాథ్లోని అశోకుని శిలాస్తంభంలోని 4 సింహాల గుర్తును స్వీకరించినది. జాతీయ చిహ్నం అనేది దేనిని తెలియజేస్తుంది? ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా 4 సింహాల గుర్తును ఎప్పుడు ప్రకటించినది? జనవరి 26, 1950. అధికార జాతీయ చిహ్నంలో 3 సింహాలు దేనికి గుర్తు? అధికారము, ధైర్యము మరియు ఆత్మవిశ్వాసము. కనిపించని 4వ సింహం దేనికి గుర్తు?
భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక. భారత జాతీయ చిహ్నంలో కుడివైపున ఉండే ఎద్దు దేనికి గుర్తు? కష్టపడే మనస్తత్వానికి గుర్తు. ఎడమవైపున గెంతుతూ ఉన్న గుర్రం దేనికి గుర్తు? అశ్వము వేగాన్ని మరియు శక్తిని తెలియచేస్తుంది. భారత జాతీయ చిహ్నంలో ఉన్న సత్యమేవ జయతే లేదా సత్యం జయిస్తుంది అనే మాటను దేని నుండి సంగ్రహించారు? మండుకోపనిషత్తు నుండి సంగ్రహించారు. గుప్తవంశ రాజులలో ప్రసిద్ధి చెందినవారు ఎవరు? మొదటి చంద్రగుప్తుడు. గుప్తులు కూడా మౌర్యుల రాజధాని పాటలీపుత్రం నుండే పరిపాలించారు. మొదటి చంద్రగుప్తుని తరువాత గుప్త సామ్రాజ్యానికి రాజైన వారు ఎవరు? సముద్రగుప్తుడు. గుప్త సామ్రాజ్యంలో అపజయమే ఎరుగనటువంటి గొప్ప విజేత ఎవరు? సముద్రగుప్తుడు. పశ్చిమ భారతదేశంలోని శకరాజులను కూడా జయించిన గుప్త రాజు ఎవరు? రెండవ చంద్రగుప్తుడు. గుప్తుల కాలంలో రాయబడిన గొప్ప గ్రంథాలు ఏవి? సారస్వతం, గణితం, వైద్యశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడ్డాయి. నవరత్నాలు అనే 9 మంది గొప్ప పండితులు ఎవరి కొలువులో ఉండేవారు? రెండవ చంద్రగుప్తుని కొలువులో ఉండేవారు. నవరత్నాలలో ప్రసిద్ధ కవి ఎవరు? కాళిదాసు. గుప్తుల కాలంలో పెయింటింగులకు, వాస్తుశిలాకల్ప నైపుణ్యానికి గొప్ప ఉదాహరణగా ఉన్న గుహలు ఏవి? అజంతా గుహలు మరియు ఎల్లోరా గుహలు. గుప్తుల కాలంలో ఉపయోగించబడిన గణితం ఏది? బీజగణితం. గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట. 1 నుండి 9 సంఖ్యలకు గుర్తులను, 0ను ఎవరి కాలంలో అభివృద్ధి చేసినారు? గుప్తుల కాలంలో. నేడు కంప్యూటర్ ప్రోగ్రామ్స్లో ఉపయోగిస్తున్న ఆల్గారిథమ్స్ను ఏ కాలంలో కనుగొన్నారు? గుప్తుల కాలంలో. గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త ఎవరు? బ్రహ్మగుప్తుడు. పౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించిన వారు ఎవరు? బ్రహ్మగుప్తుడు. భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఏమిటి? ఆర్యభట్ట. దీనిని 1975లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి అంతరిక్షంలోకి ప్రయోగించారు. గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు ఎవరు? చరకుడు మరియు సుశ్రుతుడు. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు ఎవరు? సుశ్రుతుడు. గుప్తుల కాలాన్ని చరిత్రలో స్వర్ణయుగం అంటారు ఎందుకు? శాస్త్ర విజ్ఞానం, జ్యోతిష్య శాస్త్రం, గణితం మరియు సాహిత్య రంగాలలో గుప్తుల కాలంలో అనేక కొత్త విషయాలు కనుగొనుట వలన గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. భారతదేశంలో గుప్త సామ్రాజ్యం ఎవరి దండయాత్రల వలన అంతరించింది? హుణుల దండయాత్రల వలన అంతరించింది. శాతవాహనులు పెద్ద రాజ్యాన్ని
ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఏర్పాటు చేసుకోగలిగారు? శాతవాహనులు నర్మదా నది నుండి కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. శాతవాహనులు తమ పరిపాలనను ఎక్కడి నుండి చేశారు? గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలోని ధాన్యకటకం నుండి పరిపాలించారు. శాతవాహన రాజులలో ముఖ్యమైన రాజులు ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి మరియు వాసిష్ఠిపుత్ర పులోమాని మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి. వీరు ముగ్గురు శాతవాహన రాజుల్లో ముఖ్యమైన రాజులు. శాతవాహనులు ఎంతకాలం పరిపాలించారు? 300 సంవత్సరాలు పరిపాలించారు. శాతవాహన రాజులలో గొప్పవాడు ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి ఎవరిని ఓడించాడు? శకులను, యవ్వనులను, పహ్లవులను ఓడించాడు. దక్షిణ భారతదేశంలో 3 సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించిన వారు ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. అందుకే ఆయనను త్రిసముద్రాధీశ్వర అనే బిరుదుతో పిలుస్తారు. శాతవాహనుల కాలంలో ఏ నాణాలు ప్రసిద్ధి చెందినవి? వాడ గుర్తు ఉన్న నాణాలు ప్రసిద్ధి చెందినవి. శాతవాహనుల నాణాలపై ఉన్న వాడ దేనిని తెలియజేస్తుంది? ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని మరియు నౌకాదళ శక్తిని తెలియజేస్తుంది. శాతవాహనులు ఏ మతాన్ని అనుసరించారు మరియు ఏ మతాన్ని ప్రోత్సహించారు? శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించారు, బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారు. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు ఏవి? నాగార్జునకొండ మరియు అమరావతి. ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు ఎవరి కాలంలో నివసించారు? శాతవాహనుల కాలంలో నివసించారు. ఇక్ష్వాకుల రాజ్యాన్ని ఎక్కడ స్థాపించారు? శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు విజయపురి ప్రధాన కేంద్రంగా తమ రాజ్యాన్ని స్థాపించారు. విజయపురి ఎక్కడ కలదు? కృష్ణానది ఒడ్డున నాగార్జునకొండకు సమీపంలో విజయపురి కలదు. రామాయణంలోని శ్రీరామునికి వారసులుగా చెప్పుకున్న రాజులు ఎవరు? ఇక్ష్వాకులు. దక్షిణ భారతదేశాన్ని క్రీస్తు పూర్వం 300 నుండి 900 సంవత్సరాల మధ్య పరిపాలించిన వారు ఎవరు? పల్లవులు. పల్లవుల యొక్క రాజధాని ఏది? తమిళనాడులోని కాంచీపురం పల్లవుల యొక్క రాజధాని. తొలి పల్లవ రాజులలో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు? మొదటి మహేంద్రవర్మ. వాస్తుశిల్ప కళాభిమాని అయిన మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తుశిల్పకళను ఏమని పిలుస్తారు? మహేంద్రుని రీతి శిల్పకళ అని పిలుస్తారు. రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారిన వాస్తుశిల్పకళ ఎవరిది? పల్లవులది. మహేంద్రవర్మ తర్వాత పల్లవ రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఎవరు? మొదటి నరసింహవర్మ. ఈయన మహేంద్రవర్మ యొక్క కుమారుడు. మహామల్లుడు అని ఎవరిని పిలుస్తారు? మొదటి నరసింహవర్మను పిలుస్తారు. మహాబలిపురంలో 5 రథాలు మరియు ఇతర వాస్తు శిల్ప కళారీతులను చెక్కించిన వారు ఎవరు?
మహామల్లుడు. ఏకశిలా రథాలు అనగానేమి? మహామల్లుడు మహాబలిపురంలో 5 రథాలను నిర్మించారు. వీటిని పంచపాండవ రథాలుగా పిలుస్తారు. ఒక్కో రథాన్ని ఒక్కో పెద్ద బండరాయిని తొలిచి నిర్మించారు. కావున వీటిని ఏకశిలా రథాలు అంటారు. దేవాలయాలను మెత్తని మట్టి, రాయితో నిర్మించినటువంటి పల్లవరాజు ఎవరు? రెండవ నరసింహవర్మ. రెండవ నరసింహవర్మ యొక్క వాస్తుశిల్ప కళారీతిని ఏమని పిలుస్తారు? రాజసింహుని వాస్తుశిల్ప కళారీతి అని పిలుస్తారు. రాజసింహుని వాస్తుశిల్ప కళారీతికి చక్కటి ఉదాహరణ ఏది? కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం. దక్షిణ మరియు మధ్య భారతంలో ఎక్కువ భాగాలను చాళుక్యులు ఎప్పుడు పరిపాలించారు? క్రీస్తుపూర్వం 600 నుండి 1200 మధ్య చాళుక్యులు పరిపాలించారు. తొలి చాళుక్య రాజులలో ఒకరైన రెండవ పులకేశి తన పరిపాలన కోసం దేనిని రాజధానిగా చేసుకున్నాడు? కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ప్రసిద్ధ చాళుక్య రాజైన రెండవ పులకేశిని ఓడించిన వారు ఎవరు? హర్ష చక్రవర్తి. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని ఐహోలు శాసనం ఏ విషయాన్ని తెలియజేయుచున్నది? నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్ష చక్రవర్తి రెండవ పులకేశిని ఓడించిన విషయం ఈ శిలాశాసనంలో తెలియజేయబడినది. చాళుక్యుల కాలంలో వాస్తుశిలా కళారీతికి పెట్టిన పేరు ఏమిటి? విసారా అనే నూతన వాస్తుశిల్ప కళారీతి చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందినది. విసారా అనగా దక్షిణ భారతదేశంలోని ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలోని నగారా వాస్తుశిల్ప కళాకృతులు మేలి కలయికే విసారా అనే వాస్తుశిల్ప కళారీతి. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఉన్న పట్టడగల్ అనే గ్రామంలో చాళుక్యులు ఎన్ని దేవాలయాలను నిర్మించారు? 10 దేవాలయాలను నిర్మించారు. విరూపాక్ష దేవాలయం మరియు సంగమేశ్వర దేవాలయం ఏ నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి? ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి. పాపనాథ ఆలయం ఏ నిర్మాణ శైలిలో నిర్మించబడినది? నగారా నిర్మాణ శైలిలో నిర్మించబడినది. ద్రవిడ మరియు నగారా నిర్మాణ శైలులను కలిపి విసేరా నిర్మాణ శైలి అంటారు. విన్నారుగా ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు. మరి ఒక పాఠ్యాంశంతో మరి ఒక ఆడియో ఫైల్లో